పిల్లలను కనమని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఆయన ఈ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. పైగా ఇటీవల నీతి ఆయోగ్ మీటింగ్ లో కూడా జాతీయ పాలసీని తయారు చేసే విషయం పరిశీలించాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. బాబు తను ఏపీలో నిర్వహించే ప్రతి సమావేశంలోనూ ఈ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. అధిక సంతానమే ముద్దు అనే అదే అసలైన సంపద అని కూడా బాబు చెబుతున్నారు. జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా చంద్రబాబు మళ్ళీ ఈ నినాదాన్ని వినిపించారు. దేశంలో పరిస్థితులు మారాయని, ఇప్పుడు సంతానం భారం కాదు అని బాబు చెప్పారు. సంతానాన్ని సమస్యగా చూసే విధానం పోవాలని ఆయన కోరారు. నిజానికి చూస్తే సంతానం అంటే సంపద అని బాబు కొత్త నిర్వచనం చెప్పారు. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందని బాబు అన్నారు. అందుకే ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వం పరంగా కూడా ప్రోత్సహిస్తామని బాబు చెప్పారు. ఇదిలా ఉంటే మళ్ళీ పాత రోజులు రావాలని బాబు అంటున్నారు. ఉమ్మడి కుటుంబం వ్యవస్థ రావాలని ఆయన కోరుతున్నారు. పిల్లల్ని కని పెంచడం, వారి ఆలనా పాలన చూసుకోవడం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదు అని చంద్రబాబు చెప్పారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉంటే పిల్లల పెంపకంలో అందరూ భాగస్వాములు అయ్యేవారని ఆయన గుర్తు చేశారు. పిల్లలను విలువలతో పెంచడంలో నాడు అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించేవారని బాబు గుర్తు చేశారు. ఉమ్మడి కుటుంబం వ్యవస్థ చాలా బలమైనదని ఆయన అభివర్ణించారు. అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటేనే కుటుంబాలు బాగుంటాయని అంటున్నారు. ఇక పిల్లల పెంపకంలో తండ్రి కూడా కీలక పాత్ర పోషించాలని బాబు కోరారు. చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రిగానే కాకుండా ఒక కుటుంబ పెద్దగా ఏపీ మొత్తం సమాజానికి విలువైన సూచనలు చేస్తున్నారు. నిజంగా ఆయన చెప్పిన విషయాలు ఆలోచించాల్సినవే. ఒకవైపు ప్రపంచంలో జనాల రేటు తగ్గుతుంది. కొన్ని దేశాలకు ఇది సమస్య అవుతుంది. ఏపీలో సైతం సంతానోత్పత్తి తగ్గుతుంది. ఇది ఆందోళన కలిగించే విషయం. అందుకే బాబు పిల్లలను కనమని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో యువత ఆలోచనలు ఎలా ఉన్నాయనేదే చర్చగా ఉంది. యువతరం చూస్తే గనక పెళ్లి అనే విషయంలో విముఖంగా ఉంది. తీరా వివాహం చేసుకున్నా ఇప్పుడే పిల్లలు వద్దు అని అనుకుంటున్నారు. ఆ మీదట ఒకరితోనే సరిపెట్టుకుందాం అనుకుంటున్నారు. చదువుకున్న యువత, పట్టణాలలో ఉన్న వారిలో ఈ పరిస్థితి ఉంటే, గ్రామీణ యువత కూడా పిల్లల అధికంగా ఉంటే పెంచలేమని ఆలోచిస్తున్నారు. వారిది ఆర్థిక సమస్య. అయితే పట్టణ నగర యువత బంధాల సమస్య. మొత్తం మీద ముంచుకొస్తున్న జనాభా తగ్గుదల ముప్పు అయితే ఎవరు సరిగ్గా గమనించడం లేదు. చూద్దామన్న వైఖరితోనే ఉంటున్నారు. మరి బాబు నినాదం ఏ మేరకు ఫలిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.